ప్రేమను బట్టి దేవుని బిడ్డలను కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడే అధ్యాయంలో 7వ వచనం దయచేసాను. 7వ వచనం, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నీవు దరిద్రుని కాపాడదు, ఈ తరం వారి చేతిలోండి వారి నిత్యము రక్షించదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నిశ్చయం గల ప్రభా నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నికలేని ప్రభా నీ పాదాల దగ్గర కుడి తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాకి నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తం ఆయన నీ పరిశుద్ధాత్మ మాట్లాడే సహాయం చేతండి. ఈ లేఖనాలు ఆయన ప్రతి బిడ్డకి నాకు గ్రహించి మనసును తెచ్చి వాక్యానికి ఆటంకలు ప్రతి ఆటకాన్ని శ్రమలు బాంధించి ప్రభా సన్నిధి మెండుగా మా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ మట్టి వేడుకున్నాను తండ్రి. యెహోవా నీవు దరిద్రుల్ని కాపాడదు, ఈ తరం వారి చేతిలోండి వారిని నిత్యము రక్షించదు. అంటే దావీదు తన జీవితంలో దరిద్రులను నువ్వు కాపాడుతావు అనే సత్యాన్ని తెలుసుకొని దేవుడిని అడుగుతున్నాడు. దావీదు ఎన్ని సందర్భంలో అన్నాడు నేను దరిద్రుడని? 86 కీర్తన 1వ వచనంలో నేను దీన దరిద్రుడిని, నన్ను కాపాడు ప్రభా అన్నాడు. 86 కీర్తన 1వ వచనంలో యెహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము, నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడు. అక్కడ కూడా ఏమంటున్నాడు? దీన దరిద్రుడు అన్నాడు. ఇంకా ఎక్కడంటాడంటే 1 సమూయేలు 18వ అధ్యాయము 23వ వచనంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అనే రాణిగారిని పెళ్లి చేసుకోమంటే నేను దరిద్రుని అంటున్నాడు. అక్కడ కూడా ఏమన్నాడైనా, అయ్యా రాణిగారిని పెళ్లి చేసుకోవడానికి ఓలి కట్టడానికి కూడా దాని దగ్గర డబ్బులు లేవు అని చెప్పి సౌలు సేవకులు ఈ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడే ఉండగా రాజు కళ్ళు నగుట స్వల్ప విషయమని మీకు అర్థం చేసుకోండి. అంటే దావీదు తన జీవితంలో ఎన్నికలేని వాడే దరిద్రుడే. వాస్తవానికి తన కుటుంబంలో నిరాకరించబడిన వాడు, వెలివేయబడిన వాడు, తృణీకరించబడిన వాడు. అలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడే దావీదు దేవుణ్ణి బాగా ఆరాధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అతను దావీదు శత్రుల చేత తరమబడినప్పుడు, మరి అనేకమైన శ్రమలు బాధలు వచ్చినప్పుడు ఎప్పుడు పాపం చేయలేదండి. దేవుడు బలాన్ని వెతికేవాడు, ఏకుని లేచేవాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు, మరి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు పాపంలో పడ్డాడంటే క్షేమస్థితి అనుకున్న తర్వాత పాపం. మానవుడు అంతే బలహీనుడు తెలుసు. అన్ని అరణ్యంలో ఉన్నప్పుడు అతను పాపంలో పడలా, దేవుణ్ణి వెతికాడు. అర్ధరాత్రిలో ఈ సమయం ఆ సమయం లేకుండా ఎనీ టైం దేవుణ్ణి వెతికాడు, దేవుడు వైపు చూసేవాడు. కానీ కోటలో ప్రవేశించిన తర్వాత అతను పాపంలో పడ్డాడు. గమనించండి, అతను సింహాసనం ఎక్కిన తర్వాత సాతాను అతన్ని ప్రేరేపించి జనాన్ని లెక్కేయమని చెప్పిన ఒక సందర్భంలో అతను చేసిన అవివేక పనికి మరి 70,000 మంది చనిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే దావీదు దరిద్రుడు అంటున్నాడు, కానీ దావీదు తన ధనవంతుడు. మీకు తెలుసా? మీకు దావీదు దరిద్రుడు ఎక్కడ అన్నాడు? దావీదు ధనవంతుడు ఎటయ్యాడు? 1 దినవృత్తాంతాలు కాదు 22వ అధ్యాయం 14వ వచనంలో 2 లక్షల మణుగుల ఓపిస్ బంగారం ఇచ్చాడు దేవుడు మందిరానికి. 2 కోట్ల వెండిని, 2 కోట్ల మణుగుని. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. అది అవన్నీ కూడా దేవుడు మందిరానికి ఇస్తూ తన కుమారుడికి చెప్తున్నాడు. ఈయన దరిద్రుడే కదా, మరి 2 లక్షల మణుగుల బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు సమకూర్చాడు. 2 కోట్ల మణుగుల వెండి ఎట్లా వచ్చింది చూసారా? ఈ దరిద్రుడు అంత ధనవంతుడైతాడు. అయితే 12వ వచనం 1 దినవృత్తాంతం 29:12 బలము పరాక్రమము ఐశ్వర్యం గొప్పతనము నీ దానములో హెచ్చించువాడు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగు. నీవు సమస్తమును ఏలువాడు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడు. అందరికి బలమిచ్చువాడు నీవే. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నామముని కొనియాడుచున్నాం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చిన సామర్థ్యం ఉండుటకు మాకుండుట నేనెంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రం సమస్తము నీ వలనే కలిగెను కదా. అర్థమైందమ్మా? నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి కొంత ఏంటి 2 లక్షల మణుగులు బంగారమును కొంత, 2 కోట్ల మణుగులు వెండిని కొంత. ఆయన జీవితంలో అంటున్నాడు కొంత నువ్వు మాకు ఇచ్చిన సుసంపత్తిలో కొంత. అయితే అదే అధ్యాయంలో 28వ వచనంలో
వృద్ధాప్యంలో దావీదు తన జీవితంలో ప్రభావం ఐశ్వర్యంతో ఆయన కాలం గడిపినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రభావము ఐశ్వర్యము. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదిమిలో మరణించాడు. చూసారా? కుమారులు అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అంటే తను దరిద్రుడితో ప్రారంభమైన తన జీవితము మంచి ప్రభావంతో మంచి ఐశ్వర్యంతో ఆయన కాలం గడిపాడు. గుర్తుపెట్టుకోండి, ఈ దావీదుని ఎన్ని సందర్భంలో ఆయన కాపాడాడంటే, ఎట్లా కాపాడాడంటే, ఒకటి సమూయేలు గ్రంథము 17:37 సెమ్మి యొక్క బలం నుండి ఎలుగుంటకు బలం నుండి నన్ను కాపాడు రక్షించాడు దేవుడు అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు, అభిషేకం కలిగి ఉన్నాడు, మంచి నైపుణ్యత కలిగి ఉన్నాడు, యుద్ధము చేయటంలో ధైర్యం కలిగి ఉన్నాడు. అందరూ ఇశ్రాయేల్ ప్రజల్లో అందరూ పిరికివారుగా ఉన్నా సరే మరి దావీదు ఎట్లా ఉన్నాడు? మంచి విశ్వాసంతో ఉన్నాడు. ఏంది దావీదులో గ్రహం ఏంటంటే, దేవుడు ధ్యానిస్తాడు, దేవుడి దగ్గర కనిపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, సున్నత లేని వాడు మనం జీవం గల సైన్యము. అర్థం తెలుగుని. ఈ లోకం అంతా కూడా దుష్టుల కబంధహస్తాలు ఎరుక్కుంది, మనము దేవుడు సంబంధం అన్నది. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఐశ్వర్యంతులు చేశాడు. ఆయనకు యేసు ప్రభు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మన కోసం అయ్యాడు, దరిద్రుడయ్యాడు. కాబట్టి యేసు ప్రభులో నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ధనవంతులే. దరిద్రుల్ని ధనవంతులు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆయన ఐశ్వర్యంతో మనకే ఇచ్చాడు. ఆయనకంటూ ఏముంచుకోవాలా? ఆయన ప్రాణం పోయినప్పుడు కనీసము సమాధిలో పెట్టడానికి కూడా ఆయనకి మరి అవకాశం లేదు. ఒక ధనవంతుడు ఆయన రక్షణ పొందుకున్నాడు. హరిమత్త యేసేపు అతను కోసం తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువును పెట్టాల్సి వచ్చింది. ఆయన భూమి మీద పుట్టినప్పుడు ఆయన సత్రములో స్థలం లేదంలో ఆయన పుట్టినప్పుడు పశువులు నీళ్లు తాగే తొట్టిలో పండేసిన తన తల్లి అంత పేదరికాన్ని అనుభవించాడు. ఎవరి కోసం అంటే మన కోసమే. అది మనం తెలుసుకోవాలి. ఆయనే మనల్ని ధనవంతులు చేయడానికి, ఆయనకంటూ ఏమీ ఉంచుకోవాలి. సమస్తం మనకే ఇచ్చాడు. ఆఖరి రక్తపొట్టు వారికి కూడా మనకే ఇచ్చాడు. అందుకని మరి యాకోబు 2:5 ఏమంటాడంటే, మీరు విశ్వాసంలో భాగ్యవంతులు, అంటే మీరు విశ్వాసంలో భాగ్యవంతులు అని అంటాడు. గుర్తుపెట్టుకోండి, యాకోబు ఏమంటాడు? విశ్వాసంలో భాగ్యవంతులు మనము. దీంట్లోమా ధనములో కాదు, విశ్వాసంలో మీరు భాగ్యవంతులు. సహోదరులారా, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉన్నట్టుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నట్ట. దరిద్రుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? దేవుడిని వెతుకుతారని, దేవుడితో సావాసం చేస్తారని. కాబట్టి ఇప్పుడు దరిద్రులు కాస్త ఏమైపోయారు? ధనవంతులయ్యారు. మరి దేవుడిని ఎంతగానో ఆరాధించే వ్యక్తులయ్యారు. దేవుడి కోసం సాక్షులుగా జీవిస్తున్నాడు. అయితే ఎవరిని కాపాడుతాడు? ఒక 3 విషయాలు చెప్పుకొని ముగించుకుందాం, చూద్దాం. అంటే 97 కీర్తన 10వ వచనంలో ఎవరిని కాపాడుతాడు ఇక్కడ రాయబడింది. దరిద్రులు కాపాడుతాడని మనం విన్నాం. కానీ ఎవరెవరిని కాపాడుతాడు? ఏ సందర్భంలో కాపాడుతాడు? యెహోవాను ప్రేమించే వాళ్ళారా, చెడుతనం అసదించుకోండి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. ఎవరిని కాపాడుతాడమ్మా? తన భక్తుల ప్రాణము. అర్థం చేసుకోండి. భక్తి అంటే ఏంది చూడు? భక్తి అంటే నాకు తెలిసి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మనం ఇప్పుడు కూడా చాలామంది భక్తులు మనం చూస్తున్నాం. మరి అనేకమైన హింసలు బాధలు వచ్చినా ప్రభుని వాళ్ళు విడిచిపెట్టలా. అది భక్తి అంటే. కనుక ఇట్టి శాసనము వచ్చిందన్న సంగతి తెలుసుకొని తన వాడుకు చొప్పున ముమ్మారు దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వల్ల దానియేలు ఏమయ్యాడు? మరి నిర్దోషిగా అగపడ్డాడు. సింహాల భూమిలో వేసినా సరే దానియేలు ఎట్లా ఉన్నాడు? దేవుడి దృష్టికి నిర్దోషిగా ఆగపడ్డాడు. కనుక సింహాలు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించినట్టుగా దేవుడు ఆయన సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండంలోంచి తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు. రాజా, నీవు నిలబెట్టిన బొమ్మకు మేము దండం పెట్టడం. దానియేలు 3:17 ఉంటుంది ఆ మాట. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో, ప్రభుని ఎంతగా ప్రేమించారో మనం తెలుసుకోవాలా. కానుక మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఆయన రక్షిస్తాడు. అంటే ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొను. ఇది భక్తి అంటే. భక్తి యేసు ప్రభు కోసం యెహోవా కోసం వాళ్ళు నిలబడ్డారు. కానీ ఆ భక్తుల కోసం యేసయ్య ఎక్కడికి వచ్చాడమ్మా? అగ్నిగుండంలో వాళ్ళతో పాటు వచ్చేసాడు. ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు? రాజుగారు చూస్తున్నాడు.
రాజుగారికి అగ్నిగుండ వైపు చూస్తుంటే మంత్రి గారు మన ముగ్గురిని వేశాము, నలుగురు కనపడుతున్నారు అంటే నిజమే ప్రభా అన్నాడు. కనుక అప్పుడు రాజుగారు స్వయంగా పోయి ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి మహోన్నతమైన దేవుడి సేవకులారా బయటికి రండి అన్నాడు. ఏమన్నారు? మహోన్నతమైన దేవుడి సేవకులారా. కానీ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అందరూ లక్షల మంది కూడా పరీక్షించారు. అగ్ని వాసన వాళ్ళ కంటికి వాళ్ళ శరీరానికి తగలేదు, వెంట్రుకు కూడా కాలేదంట. ఎంత గొప్ప దేవుడు! మరి వాళ్ళు కట్టిన కట్లే తెగిపోయినాయి కానీ ఇంకేమి. అప్పుడు రాజుగారు ఏమన్నాడంటే షడ్డెక్ మెషక్ అబేద్నెగో దేవుడే దేవుడు, ఇంకొక దేవుడిని మనము సేవించగలం. అంటే వాళ్ళు భక్తిని ఎంత తారాస్థాయికి ఎత్తారో చూడండి. ముగ్గురే, మళ్ళీ ఎంత 100 మంది కూడా కాదు, ముగ్గురే. కానీ ఆ ముగ్గురు గట్టిగా ప్రభు కోసం భక్తి కలిగి నిలబడ్డారు, దేవుడిని ప్రేమించారు. కాబట్టి బానిసలుగా ఉన్నప్పటికైనా కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పక్షమన అన్ని విషయాలు వాళ్ళని కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నట్టుగా మనకి అగపడుతుంది. కాబట్టి తర్వాత ఇంకా ఎవరిని ఆయన మరి ప్రేమిస్తాడు, ఎవరిని కాపాడుతాడు మనం చూస్తున్నాం. 31 కీర్తన 23 చదవండి. 31 కీర్తన 23. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనని ప్రేమించుడి. విశ్వాసులను కాపాడు. అది ఎవరిని కాపాడుతాడమ్మా? విశ్వాసమును కాపాడతాడు. ధర్మముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. విశ్వాసమును కాపాడతాడు. ఎవరిని కాపాడతాడు? విశ్వాసము. నా శరీరం లేకపోయినా, ఎముకలతో ఉన్నా, నేను మాత్రమే నా ప్రభుని నా కన్నులరా. అది అసలు ఎవరైనా బలగలరా? అంత విశ్వాసం అసలు ఈ భూమి మీద ఉందా? లేదే, కనపట్ల నాకు. అబ్బే, పొద్దున కూడా చెప్పుకున్నాం, అంత విశ్వాసం ఏమి కనపట్ల. కానీ ఏ సందర్భంలో అంటున్నాడు ఆయన ఏం లేదు, మొత్తం పోయింది, ఇంకేమి లేదు, ఎముకలు తప్పితే ఏమి లేదు. ఆయన అంటున్నాడు ఏమని? నా ప్రభువుని నేను కన్నులారా చూస్తాను, ఈ శరీరం లేకపోయినా సరే నేను సజీవుడే అని చూస్తాను. చదవండి అన్నమాట. విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను నా దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఎంత విశ్వాసం అండి ఇది! ఇంకా మనకు దైవ గ్రంథాలు అట్లాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు కనపడతారా? అంత విశ్వాసం. అంటే ప్రతికూలమైన శ్రమలో దేవుడి మీద అనుకోవటం. అసలు అన్నిటికంటే ఇది అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనే ఆయన ఉన్నతమైన విశ్వాసాన్ని గురించి మనం వింటున్నాం, అసాధారణమైన విశ్వాసం గురించి మనం వింటున్నాం. స్టార్టింగ్లో ఏమంటున్నాడు ఆయన? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును. కొంతమంది సహోదరులు ఉంటారు, మా ఒకళ్ళు భర్తలో ఒకవేళ భక్తి కలిగి ఉంటే వాళ్ళు వెనకలాగే సహోదరులు కూడా ఉంటారు. కొంతమంది అంటే వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు, పాపం చాలా వాళ్ళు అంటే దేవుడు మార్గంలో నడవటానికి వెనకలాగే సహోదరులు ఉంటారు. ఆ తర్వాత భార్యల భక్తి కలిగి ఉంటే భర్తలు వెనకలాగే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని బ్యాచ్లు ఉంటారు మామూలుగా. అందుకని ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఈ సహోదరుడు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామానికి స్తుతి కలిగిన గాక. మరి సహోదరు వచ్చి ఏమంటుంది? పందెం ఎక్కడ? నీ నోటితోటి దేవుణ్ణి దూషిస్తాను. అది పందెము సాతానికి దేవుడికి. పందెం మధ్యలో ఎవరున్నారు? నీతిమంతుడని ఏబో ఉన్నాడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, మరి యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆ ఊసు దేశంలో అలాంటి వాడు ఎవరు లేరు. అగ్ని కంచి వేసి తన ఐశ్వర్యాన్ని అంతా గొప్ప చేసిన దేవుడికి నీ ఆ నోటితోనే నేను దేవుడిని తిట్టిస్తా. ఇదే పందెం, ఇంకేం లేదు అక్కడ. నాకు ఒక అవకాశం ఇస్తే చాలు, ఆ ఏబు నోటితోటి నిన్ను తిట్టిస్తా అనే పందెం కాసినప్పుడు, పిచ్చోడా ఇచ్చాపు అవకాశం, నా బంగారం చాలా మంచోడు అన్నాడు లేదా? నా బంగారం వాడు, నన్ను ఎప్పుడు తిట్టడు. అదే మాట జరిగిందా లేదా? చివరిలో ఆయన గురించి స్పష్టంగా సాక్ష్యం చెబుతాడు. నా ఏబు పలికినట్టు మీరు నా గురించి 42 అధ్యాయంలో మనకి 9-10లోను యుక్తంగా పలకలా. మీరు ఎట పలికారు మీరు అంటే? ఏబు ఏ పాపం చేసిపోయినా కూడా ఏమంటున్నారు? అలా నీ ఎవరి సొమ్ము కాజేసావు అందుకని నీ సొమ్ము పోయింది, నీ ఎవరి పిల్లకాయలను హాని చేసావు అందుకని బిడ్డ చచ్చిపోయారు. అందుకే రకరకాలుగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా. తెలిసి మాట్లాడుతున్నారు, తిరిగి మాట్లాడుతున్నారు, సాతాను ఊరిలో ఉండి మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఏమంటాడు ఏబు గురించి? నా పలికినట్టు యుక్తమైన పలకల. కాబట్టి ఏబుని ఎట్లా ఆస్వాదించడమా? 2 అంతలుగా ఆస్వాదించడంట. హల్లెలూయా! ఆ పలుకు సమస్య బాధ వచ్చినప్పుడు మనకి ఇది ఉండదు. ఏముండదు? యేసయ్య లోపల ఉండడు.
శరీరాంశాలు శరీర విషయంలో మనస్కరిస్తారు, ఆత్మాంశాలు ఆత్మ విషయంలో మనస్కరిస్తారు. మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచినడానికి మీకు ఏదే ఇష్టమో దేవుడు మాటలు మన హృదయంలో ఉండాలా. ఆ ఉన్నప్పుడు సమస్త వస్తుంది. యేసు ప్రభువు చెప్పాడు, వచ్చినప్పుడు మన పలికే పలుకు ఎట్లా ఉన్నది, నీ పలుకును బట్టి నువ్వు నీతిమంతుడు అని, నీ పలుకును బట్టి నువ్వు అపరాధం అని తీర్చబడిందని వాక్యం ఉంది. ఆ పలుకే దేవుడు ఏమైనాడు మాట. మరి ఆ మాట చాలా జాగ్రత్తగా దావీదు తన జీవితంలో తన నోటిని కాపాడుకోవడానికి చాలా అభ్యాసం చేశాడు. ఈ మాట అగ్ని వంటిది, ఈ మాట బండన బగిలికొట్టి సుత్తి వంటిది, ఈ మాట చాకలవాని సబ్బు వంటిది, ఈ మాట మరి నీళ్ల వంటిది, ఎన్నో రకాలుగా ఈ మాట. ఆ మాటే ఈ ప్రపంచాన్ని కలగజేసింది. ఆ మాట నీ నోట పెట్టాడు, నా మాటలు నీ నోట పెట్టాడు అన్నాడు. కాబట్టి ఆ మాటలు మనము పలికేది సమస్య వస్తుందని చెప్పాడా లేదు యేసు ప్రభు? అయినా సరే నా ఎందుకు మీకు సమాధానం వెళ్ళిపోద్దని చెప్పి నేను ముందుగానే మీకు చెప్తున్నా, లోకంలో నీకు శ్రమ, ధైర్యంగా ఉండు, నేను లోకాన్ని జయించాను, నా వైపు చూడమన్నాడు. అందుకని ఎవరిని ఆయన కాపాడుతున్నామో విశ్వాసాన్ని దేవుడు కాపాడుతాడు. ఏ విశ్వాసం కావాలా? బలమైన విశ్వాసం కావాలా. దైవ గ్రంథంలో కొత్త నిబంధనల విశ్వాసాలు ఎవరున్నారమ్మా మనకి? ఎవరున్నారు విశ్వాసం? నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా, నా దాసుడు స్వస్థపరచు. కుక్క పిల్లలు కూడా యజమానుడు బలం మీద ఇప్పుడు ముక్కలు తింటాయి కదా. అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు కొత్త నిబంధనలు? కనుక విశ్వాసాలను దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఆయన ఎవరు కాపాడుతాడు? తన భక్తుల్ని కాపాడుతాడు. తర్వాత ఎవరిని కాపాడుతాడు? విశ్వాసాలను కాపాడుతాడు అని మనం విన్నాం. కాబట్టి ఇంకా ఎవరిని కాపాడుతాడంటే చూడండి, 145 కీర్తన 20 వచనం, దేవుడు ప్రేమించే వాడిని కాపాడుతాడు. నూట 145 కీర్తన 20 వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారికి అందరినీ కాపాడును. నీకు తెలుసా యేసు ప్రభువును ప్రేమించేవంట ఆస్తికత్తలు చేస్తాడంట. ఎక్కడ? సామెతలు 8:21లోనే ఆడ చదవండి మీరు. 21లో నిధులు నింపుతాడంట. 17వ వచనంలో అర్థమైందమ్మా? నన్ను జాగ్రత్తగా వెతకాల. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తే అతను గొప్ప చేసి దీర్ఘాయుష్ముద్రులుగా చేసి 91 కీర్తన 14 రాయబడింది. మోషే గురించి రాయబడింది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఐక్యుని ప్రేమించలా, రాజరికాన్ని ప్రేమించలా, సింహాసనం మీద కూర్చోవాల్సిన ఆ వ్యక్తి అల్పకాల పాప భోగలు అనుభవించడం కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలను కని అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తా. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటా. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తా. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘ అంటే 120 సంవత్సరాల కంటి చూపు తగ్గల, ఒంట్లో ఓపిక తగ్గల, అది దీర్ఘాయువు అంటే. ఆయన చెప్పాడు ఇప్పటి కాలమాన ప్రకారం 70, 80, అధిక బలం అంటే 80, మామూలుగా అయితే 70 చెప్పింది ఆయనే. ఈయన మాత్రం 120 సంవత్సరాలు బతికాడు. సరే, అబ్రహాం అంటే 175 అనుకో, ఇస్సాకు అంటే 180 అనుకో. కనుక అయితే ఈ వ్యక్తిని పరో దేశానికి పరోకు రాజుగా చేశాడంట, మిక్కిలి గొప్పవాడుగా చేశాడంట. నిర్గమకాండములో 11:3 ఏమంటే మిక్కిలి గొప్పవాడుగా చేశాడు. 7:1 అంటే పరోకు దేవుడిగా చేశాడు. తన అన్నయ్యన హరోను కూడా దేవుడిగా చేశాడు. మరి ఈ వ్యక్తి దేవుడి కోసం సమస్తాన్ని వదులుకున్నాడు కాబట్టి ఆ స్థాయిలో దేవుడు ఇచ్చాడు. ముందు పోతే సముద్రం, వెనక చూస్తే పరో సైన్యం. నీ కర్ర చాపు అంటే సముద్రం 2 పాయలుగా చేశాడు. 6 నెలల మీద నడిచాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఈయన నోటి మాట ఎంత, ఇశ్రాయేలు ప్రజలు అంత తొందరపడుతుంటే మాకు సమాధులు లేవనా ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి అని చెప్పి అన్నప్పుడు, భయపడబాకండి, నేడు మీరు చూసిన శత్రువుని ఇక వాళ్ళు మీ కంటికి కనపడని మోషే నోటి మాట అక్కడ స్థిరపరిచింది. నిర్గమకాండ 14:30 వచనంలో ఇశ్రాయేలు ప్రజలు చూశారు ఐగుప్తుల శవాల్ని. అంటే ఎంతగా కాపాడాడో మనం ఒకసారి ఆలోచించాలా. అంటే మోషే ఎంతగా దేవుడిని ప్రేమించాడు. ఇంకా దేవుడిని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరమ్మా? కరెక్టే,
తెలిసినప్పుడు ధైర్యంగా చెప్పాను, అబ్రహాము ఎక్కువగా ప్రేమించాను. అబ్రహాంకి ఏం చెప్పాడు వాగ్దానం? నీ దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, నీ బంధువులు వదిలిపెట్టమన్నాడు, నేను చూపించిన చోటకి వెళ్ళమన్నాడు. అయితే అబ్రహాంకి పరీక్ష వచ్చిందా లేదా? వచ్చింది. అతను 25 సంవత్సరాల తర్వాత కుమారుడిని అడిగిన తర్వాత, కుమారుడు ఇచ్చిన తర్వాత, కాస్త ఎదిగిన తర్వాత 15 సంవత్సరాలు అయింది కుమారుడికి. నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని నాకు బలిగమ్మడు. ఇప్పుడు అబ్రహాము ఎవరిని ప్రేమించినట్టు? దేవుని ప్రేమించాడా, బిడ్డను ప్రేమించాడు? ఇందాక సిస్టర్ గారు కూడా చెప్పారు కదా, తమ బిడ్డలను చాలా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఉన్నారని. కానీ అబ్రహాం ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. ఇప్పుడు నన్ను ప్రేమించే వ్యక్తివని అంటే అక్కడ దేవుడు అబ్రహాంతో ఏమంటాడు? ఇప్పుడు నాకు భయపడే వ్యక్తివని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అర్థం చేసుకోండి. నీవు నా మాట వినినందున భూలోక సమస్త జనులు, భూలోక సమస్త వంశములు నీ ద్వారా అంటే నీ సంతానము ద్వారా ఆశీర్వాదపడను, అంటే శత్రువులు గవిని మీరు స్వాధీనపరుచుకుంటారని వాగ్దానం ఇచ్చాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆయన ప్రేమించేవారిని కాపాడుతాడు, విశ్వాసాలని కాపాడుతాడు, తన భక్తులను కూడా దేవుడు కాపాడు. ఆయన కాపాడేవాడే. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే ఆయన కాపాడటానికి వచ్చాడు. దుష్టత్వం నుంచి కాపాడుతాడు, దుష్ట కాలం నుంచి కూడా కాపాడుతాడు, అంధకార శక్తుల నుంచి కాపాడుతాడు, మరణ భయం నుంచి కాపాడుతాడు, అపవాది క్రియల నుంచి కూడా ఆయన కాపాడుతాడు. ఆయన కాపాడేవాడు, రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు, మనిషిని నిలబెట్టి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. బలాఢ్యుడి చేతిలోంచి కూడా నేను కాపాడుతాను, యెషయా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ఆయన కాపాడేవాడు ఏ స్థితిలోనే సరే, మన భక్తిని బట్టి మాత్రం కాదు. యేసయ్యా నువ్వు నాకు శరణమంటే చాలు, ఎటువంటి స్థితిలోనూ సరే, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, 60 లక్షల అప్పుంటే ఒక ఆయనకి ఆయన కాపాడి ప్రపంచమంతా సువార్త చేపించుకున్నాడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన చచ్చిపోవటానికి అరణ్యంలోకి వెళ్తుంటే ఆయన దర్శించాడు, ముఖాముఖిగా దర్శించడం. జడ్సన్ అబ్రహం గారిని ముఖాముఖి దర్శించి ఆయన 60 లక్షల అప్పు మరి తీర్చాడు. ప్రపంచమంతా వాడబడుతున్నాడు. తన భార్య ఎంతో శోధనలు, బాధలు అనుభవించింది. సాతాను శక్తులు తన మేనమావకి పిల్లనిచ్చి ఎవరినిచ్చి చేయలేని చెప్పి వాళ్ళు చేతపడి చేశారు. చేతపడి శక్తులతో ఎంతో బాధపడింది ప్రీత జెన్స్ గారు, ఆ సహోదరి. ఆ శత్రువు ఏ శత్రువులైతే, ఏ శాతపడులైతే ఆమెని బాగా పీడించినాయో వాటి మీద విజయం ఇచ్చి అద్భుతంగా ప్రపంచమంతా వాడబడుతుంది ఆ సహోదరి. హల్లెలూయా. నేను కళ్ళారా చూసాను అనమాట. కాబట్టి ఆమె ఎక్కడుంటే అక్కడ అభిషేకము బహుగా మండిపోద్ది. అంత దూరం కొట్టింది అనమాట అభిషేకం. ఆమె 1/2 కిలోమీటర్కు దూరం ఉన్నా సరే ఆ సహోదరి ఉండవు. అంటే ఆ వాగ్దానం దేవుడి అంటే దానికి ముందు ఏమవుతాయమ్మా? శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. శ్రమ లేకపోతే క్రైస్తవుడు కానే కాదు. ఎవరికైనా సరే శ్రమ తర్వాత ఏముంటుంది? ఆశీర్వాదాలు ఉంటాయి. అవమానంకు రెట్టింపు ఘనతనిస్తాడు దేవుడు. అని ఎక్కడైతే నిరాకరించబడ్డారో అక్కడ నీవు, ఇందాక మనం ఒక మాట కూడా విన్నాం, నిన్ను ఎవరైతే నిరాకరించారో, నిన్ను ఎవరైతే వెలివేశారో వారే వచ్చి మళ్ళీ నీ దగ్గర సాగిల పడతారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పాత నిబంధనలు కూడా ఉంది, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మేము మీతో పాటు వస్తామని చెప్పి మనల్ని నిరాకరించిన వాళ్ళు అనే సమయాన్ని దేవుడు తీసుకొస్తాడు. అయితే మనం ఏముండాలా? భక్తి కలిగి ఉండాలా, దేవుడిని ప్రేమించి ఉండాలా. ఆయన దరిద్రతలో ఉన్నా సరే దేవుడు అందరినీ కాపాడుతాడు. దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు, లేదా కొందరి కోసం పెట్టాడు? అందరి కోసం. ఇదిగో లోక పాపలు మోసుకున్న దేవుడు గొర్రె పిల్ల. మన దరిద్రత ఆయన తీసుకొని ఆయన ఐశ్వర్యం మనకిచ్చాడు, ఆయన ఆరోగ్యం మనకిచ్చి మన రోగాలు ఆయన అనుభవించాడు. పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపంగా మారాడు. ప్రభు నమ్మదగినవాడు, మంచివాడు, ఆయన ప్రేమించేవాడు, ద్వేషించేవాడు కాదు. ఆయన దగ్గర కూర్చోవని ఎంత మాత్రము తోసివేసేవాడు కాదని మనం తెలుసుకుంటూ ప్రభుల ముందు సాగు దేవుడి వాక్యాన్ని ఆస్వాదించిన